అగ్రిగోల్డ్ సంస్థలో మరో భారీ మోసం బయటపడింది. అగ్రిగోల్డ్ పరివార్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అగ్రిగోల్డ్ రియల్ ఎస్టేట్తో సంబంధం లేకుండా ప్రతి నెల వడ్డీ చెల్లిస్తామని ఏజెంట్లను నమ్మించి వసూలు చేసినట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ స్కామ్ తర్వాత అగ్రిగోల్డ్ పరివార్ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ రిపోర్టర్ మధు లైవ్లో అందిస్తారు. మధు, చెప్పండి, ఈ కొత్త స్కామ్ వివరాలు ఏంటి? పృథ్వీ ప్రజల నుంచి వేలాది కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేసి ఆ తర్వాత కుచ్చుటోపి పెట్టిన అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా 2 ఏళ్ల క్రితం నుంచి కూడా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వీక్ అయిన స్టేజ్లో ఇక దివాలా తీస్తున్న సమయంలో కొత్త స్కామ్కు అగ్రిగోల్డ్ తెరలేపినట్టుగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విచారణ చేస్తున్న సమయంలో వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అగ్రిగోల్డ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పేరుతో 2 ఏళ్ల క్రితం ఒక సొసైటీని ఏర్పాటు చేసి దీనికి రియల్ ఎస్టేట్కి సంబంధం లేదు, అగ్రిగోల్డ్ మిగతా కార్యకలాపాలకి సంబంధం లేదు అని చెప్పి వినియోగదారులకు వలపన్ని వారందరికీ కూడా 100కి 3 రూపాయలు చొప్పున నెలవారీ వసూలు ఇస్తాము, నెలవారీ చెల్లింపులు జరుపుతామని చెప్పి దాదాపు వందలాది కోట్ల రూపాయలు కూడా వసూలు చేసినట్టు తెలుస్తుంది. అగ్రిగోల్డ్కి సంబంధించి ఆర్థిక లావాదేవీలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్న సమయంలో ప్రభుత్వానికి తీగలాగితే ఈ డొంకంతా కూడా కదిలింది. నేపథ్యంలో ఎవరైతే ఇక్కడ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ రమణారెడ్డి ఉన్నారో ఆయన విచారణాధికారిగా ప్రభుత్వం నియమించింది. నేపథ్యంలో ఆయన ఇక్కడ ఈ అగ్రిగోల్డ్ సంస్థ ఈ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో చేసిన ఉల్లంఘనలన్నీ కూడా ఉన్నాయి. ఇది ఏపీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 95 అండర్ సెక్షన్ 29 కింద నిబంధనలకు సంబంధించి నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి వసూళ్లకు పాల్పడిందని చెప్పి వారంతా గుర్తించిన నేపథ్యంలో ఈ నెల 19వ తారీఖు విచారణకు హాజరు కావాలి. విజయవాడ లబ్బీపేటలో ఉన్న కార్యాలయానికి వచ్చి ఎవరైతే ఏజెంట్లు డబ్బులు కట్టించుకున్నారో, అదేవిధంగా ప్లాట్లు ఇప్పిస్తామని కట్టించుకున్నారో వారందరూ కూడా వచ్చి విచారణకు సహకరించాలి, లేదంటే తీవ్ర చర్యలు తప్పవని చెప్పి హెచ్చరించడంతో తాజాగా ఎవరైతే ఈ సొసైటీ పేరుతో కట్టారో వారంతా కూడా ప్రస్తుతం లబోదిబోం అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎంతమంది కట్టారు, ఎంతమందికి చెల్లింపులు జరిగాయి అనేది మాత్రం ప్రస్తుతం తేలాల్సి ఉంది. నెల 19వ తారీఖు వరకు కూడా ఏ స్థాయిలో వీరంతా కూడా చెల్లింపులు చేశారు, ఆ మొత్తం ఎంత ఉందనేది మాత్రం 19వ తారీఖు మనకు తెలిసే అవకాశం ఉంది. పృథ్వీ, మధు, ఒకవైపు ఏమో కోర్టు ఆధీనంలో కేసు నడుస్తోంది, బాధితులకు న్యాయం జరిగే ప్రయత్నము జరుగుతోంది. మరోవైపు మళ్ళీ స్కామ్ అంటే ఇంతకుముందు జరిగిపోయిందా లేదా ఇప్పటికీ రన్నింగ్ ప్రాసెస్లో ఉందా? ఇది ఎలా జరుగుతుంది? దీనికి సంబంధించి ఎప్పుడైతే అగ్రిగోల్డ్కి సంబంధించి లావాదేవీల మీద స్తంభించిపోయాయో, తర్వాత కేసులు నమోదయ్యాయో, ప్రభుత్వం విచారణకు ఆదేశించిందో అప్పటి నుంచి కూడా ఈ సొసైటీ పేరుతో వసూలు అనేది ఆగిపోయినప్పటికీ అంతకుముందే గత 2 ఏళ్లుగా కూడా ఈ కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, మిగతా రాష్ట్రాల నుంచి ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం లెక్క తేలాల్సి ఉంది. కానీ ప్రస్తుతం విచారణ జరుపుతున్న సమయంలో విజయవాడకు సంబంధించి ఈ కార్యక్రమం వెలుగు చూసిన నేపథ్యంలో, ఈ స్కామ్ వెలుగు చూసిన నేపథ్యంలో రమణారెడ్డి అనే విచారణాధికారి దీన్ని గుర్తించారు. గుర్తించిన తర్వాత ఈ నెల 19వ తారీఖు వీరందరినీ కూడా రమ్మడం జరిగింది. ఒకవైపు వేలాది కోట్ల రూపాయలు, దాదాపుగా 6,000 కోట్ల పైనే వీరంతా కూడా వసూలు చేయడం జరిగింది. అగ్రిగోల్డ్కి సంబంధించి రియల్ ఎస్టేట్లో ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన ఘటన ఇంకా మరొక ముందే తాజాగా ఈ సొసైటీ పేరుతో అడ్డదారిలో మరి ఒక రకంగా కూడా వసూలు చేయడం అనేది ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. దీని వెనుక ఎవరున్నా కానీ వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 19వ తారీఖు విచారణకు పిలవడం జరుగుతోంది. అయితే ఎంతమంది ఏజెంట్లు వస్తారు, ఎంతమంది సహకరిస్తారనే దాని మీద ప్రస్తుతం కొంత సస్పెన్స్ ఉంది. అదేవిధంగా వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు ఉంటాయి ఆ ఏజెంట్లు, ఎందుకంటే ఇప్పటికే ఏజెంట్లు కూడా అగ్రిగోల్డ్ యాజమాన్యంపై ఎదురు తిరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఏజెంట్లు వచ్చి ఏం చెప్పబోతున్నారు, ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అనేది చెప్పే దాంట్లో ఈ కేసుకి సంబంధించి చాలా కీలకంగా మారబోతుంది. పృథ్వీ, థ్యాంక్ యూ మధు.